నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. తెలంగాణలో జూబ్లీ హిల్స్ కి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళారు. ఆ ప్రచారంలో రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య ఏంటి అంటే, అమీర్పేట సెంటర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము అని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు కావస్తోంది. మరి ఇంతవరకు గుర్తు రానటువంటి ఎన్టీ రామారావు గారు మరి ఇప్పుడు ఆయనకి గుర్తు రావడం ఏంటి? మరి ఆయన వ్యాఖ్య చేయడం వెనక వ్యూహం ఏమైనా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట సెంటర్లో ఏర్పాటు చేస్తాను అని చెప్పారు అండి. దాన్ని ఎవరైనా అడ్డుకుండే దమ్ముందా, పాతి పెడతామని చెప్పి ఇట్లా ఏదో కొంచెం ఆయన కొంచెం భావోద్వేగానికి గురైనట్టు కొంచెం ఘాటుగానే చెప్పడం అయితే జరిగింది. సో ఏంటండి మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి సడన్గా ఎన్టీఆర్ గారు గుర్తు రావడం ఏంటి, ఇప్పుడు విగ్రహం పెడతానంటం ఏంటి, ఎలా చూడాలి ఆయన మాటలను? ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఒక పార్టీకో ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఈ తెలుగు జాతికి సంబంధించిన ఆయుధం ఎన్టీ రామారావు గారు. ఈ తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవాన్ని కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. ఇది ఒక పార్టీనో 2 పార్టీల్లో కావాలని ఓట్ల కోసం ఎన్నికల సమయంలో చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క పార్టీ ఈరోజు ఎన్టీఆర్ జపం చేస్తే అది ఏ ఎన్నికలైనా కావచ్చు. సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలు పెడితే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో ఎన్టీఆర్ గారి జపం చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది ప్రతి ఒక్కరికి. కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చి అమీర్పేట్ చౌరస్తాలో విగ్రహాన్ని పెడతామని చెప్పి చెప్పడం సడన్గా అక్కడ పబ్లిక్ రెస్పాన్స్ నార్మల్గా ఎట్టున్న ఎన్టీఆర్ గారి పేరు చెప్పిన వెంటనే ఒక్కసారిగా ఆ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా మారిందో మనం చూసాం. అది ఎన్టీఆర్ బ్రాండ్. ఈరోజు అమీర్పేట్ చౌరస్తాలో మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నలుమూలలో కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మీరు ఒకటి అనుకోవచ్చండి, మీరు ఇది ఎన్నికల స్టంట్ అని కొంతమంది అంటూ ఉన్నారు. అది ఎన్నికల స్టంటా లేదా రేవంత్ రెడ్డి గారికి నిజంగా అభిమానంతో అన్నారా, లేకపోతే ఇంకెవరన్నా ఆలోచనని రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈ విధంగా పెడదాం అనుకున్నారా అనేది మనం చూసుకుంటే, ఈ ఆలోచన అనేది మంచి ఆలోచన. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి పెడదాం అనేది మంచి ఆలోచన. కానీ రేవంత్ రెడ్డి గారికి ఒక సజెషన్స్ అనేది కొన్ని చేయాలనుకున్నామండి. ఎందుకంటే ఈరోజు ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడితే నార్మల్గా ఇప్పుడు విగ్రహాలు కన్నా నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఎన్టీ రామారావు గారి చరిత్ర నేటి తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయానంటే మేము పుట్టలేదండి. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్టీఆర్ గారి పేరుని అనేక మంది రాజకీయ నాయకులు నోటితో చెప్పేటప్పుడు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చెప్పేటప్పుడు, ఆయన సినిమాలు చూస్తూ, అంటే ఇప్పుడు రాముడు ఎలా ఉంటాడంటే లవకుశలో ఎన్టీఆర్ గారి ఫోటోని చూపించి రాముడు అంటే ఇలా ఉంటాడు. కృష్ణుడు ఎలా ఉంటాడంటే దానవీర సూరకర్ణలో కృష్ణుని చూపించి ఇలా ఉంటాడు. దుర్యోధనుడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటారు అని చూపించేవాళ్ళు. అది శివుడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటారు అని చూపించేవాళ్ళు. వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు అని చెప్పి ఎన్టీ రామారావు గారు వేసిన పాత్రల్ని మాకు చూపించేవాళ్ళు మా ఇంట్లో పెద్దలు. ఆ విధంగా దేవుడు అంటే మేము దేవుడిని చూడలేదు, కానీ మేము దేవుడు రూపంలో చూసింది ఎన్టీ రామారావు గారి ఫోటోలని. ఎక్కడ ఏ సెంటర్కి వెళ్ళినా కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు అనేది ఉండవు. ఇది ఎన్టీఆర్ సర్కిల్ అని, ఎన్టీఆర్ నగర్ అని ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఎన్టీఆర్ గారు మళ్ళీ ఆ తర్వాత ఎన్టీఆర్ గారి గురించి గొప్పతనం గురించి తెలుసుకోవడం జరిగింది. నాకేంటంటే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను రీసెర్చ్ చేసి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీని అభిమానించే వ్యక్తిగా ఎన్టీ రామారావు గారు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఎంతమందికి రాజకీయం ఇచ్చా ఇవి మేము తెలుసుకున్నాం. కానీ ఇది ప్రతి ఒక్క సామాన్యుడు తెలుసుకోవాలి ఎన్టీ రామారావు గారి గురించి. ఎందుకంటే ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక దేశపు జెండాకి ఎంత గర్వం ఉంటుందో ఎన్టీ రామారావు గారు కూడా ఆ స్థాయి వ్యక్తి. ఎందుకని అంటున్నామంటే అండి, ఎన్టీ రామారావు గారు అనేక రిఫార్మ్ తీసుకొని వచ్చారు. ఒకప్పుడు గంజి నీళ్ళకి మాత్రమే పరిమితమైన వాళ్ళకి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి అన్నం పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మహిళలంటే ఇంట్లో పనికి మాత్రమే పరిమితమైన రోజుల్లో వాళ్ళు కూడా చదువుకోవాలని వాళ్ళ కోసం ఒక విశ్వవిద్యాలయం పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మహిళలకు ఆస్తిలో ఏముంది, పెళ్లి చేసి పంపించేస్తే అయిపోతుందంటే మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఈ తెలంగాణ గడ్డ మీద పటేల్ పట్వారీ లాంటి వ్యవస్థలుండి దాంట్లో బడుగు బలహీన వర్గాలు వాళ్ళ చేతుల్లో మగ్గిపోతూ ఉంటే అలాంటి పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇంకొకటి, ఈ తెలంగాణకి మనం చెప్పుకుంటే స్వాతంత్రం 1940లో భారతదేశానికి వచ్చిన హైదరాబాద్ విమోచనోద్యమం జరిగింది. భారతదేశంలో విలీనమైంది 1948 సెప్టెంబర్ 17. ఆ తర్వాత అప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినా, ఆ తర్వాత 1956లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఈ పటేల్ పట్వారీ చేతుల్లో తెలంగాణ పల్లెల్లో మగ్గిపోతూ ఉంటే, రజాకారులు ఆ చేతుల్లో ఈ విధంగా మగ్గిపోతూ ఉంటే కొన్ని రోజులు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి గొప్ప మహనీయుడి చరిత్ర నేటి తరానికి తెలియాలి.
అదేవిధంగా ఒకప్పుడు గడియల చేతుల్లోనే ఉండే రాజకీయాన్ని గరీబోర్డు ఇంటి ముందుకు తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు బడుగు బలహీన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మనం చెప్పుకుంటాం కదా, ఇప్పుడు మున్నూరు కాపని కావచ్చు, మళ్ళీ వచ్చి ముదిరాజ్ కమ్యూనిటీ కావచ్చు, అదే గౌడ కమ్యూనిటీ కావచ్చు, మాల, మాదిగ, యానాది, అదేవిధంగా గిరిజన నాయకులు, నాయక్, ఈ టైప్ ఆఫ్ కమ్యూనిటీ చాలా తెలంగాణలో అతి బలహీనమైన కమ్యూనిటీలను కూడా తీసుకొని వచ్చి రాజకీయంగా వాళ్ళని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇది మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సింది. ఈ విధంగా ఎంతోమందికి రాజకీయ అవకాశాలు కల్పించాడు. ఈరోజు మనం చెప్పుకుంటే ఈ తెలంగాణ గడ్డ మీద మోతుకుపల్లి నరసింహులు గారు వ్యక్తున్నాడు, సీనియర్ లీడర్. ఆయన ఒకరోజు ఎన్టీ రామారావు గారు వర్ధంతికో జయంతికో వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గురించి ఏం చెప్తారంటే, ఒకప్పుడు మా చేతిలో ₹1 కూడా లేని రోజుల్లోనే మమ్మల్ని ఎమ్మెల్యేకి గెలిపించి శాసనసభలో కూర్చోబెట్టాడు, అది ఎన్టీఆర్ అని చెప్పాడు. ఈరోజు కేసీఆర్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, ఏ నాయకుడైనా, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ తెలంగాణ గడ్డపైకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడారు. అంత గొప్ప చరిష్మా ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇంకొకటి, మన తెలంగాణ బిడ్డ పివి గారు ఈ దేశానికే ప్రధానమంత్రి అయ్యారంటే దాంట్లో ఎన్టీ రామారావు గారి గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉంది 1989 ఆ రోజుల్లో. ఆ రోజు పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి కంటెస్ట్ చేస్తూ ఉంటే ఎంపీగా తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, నేను అభ్యర్థిని నిలబెట్టను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పివి నరసింహారావు గారు ఆ రోజు అత్యధిక మెజారిటీ గెలవడానికి సహకరించాడు. ఎందుకంటే నా తెలుగువాడు ప్రధాన అవుతున్నాడు అని చెప్పి. ఈ తెలంగాణ గర్వించదగ్గ టీవీ, ఈ తెలుగువారి టీవీ ప్రధానమంత్రి అవ్వడంలో ఎన్టీ రామారావు గారి పాత్ర ఉంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ విధంగా ఎంతోమందిని రాజకీయం పైకి తీసుకొచ్చి ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని గౌరవించిన వ్యక్తి. ఇక్కడ తెలంగాణ కవులు, రచయితలను గౌరవించి వాళ్ళకి సన్మానాలు చేసి వాళ్ళని అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇదే విధంగా హైదరాబాద్లో ఒకప్పుడు మత కల్లోహాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఎప్పుడు చూసినా కర్ఫ్యూ ఈ విధానం ఉండేది. ఆ కర్ఫ్యూ విధానాన్ని రద్దు చేసి అన్ని మతాలు మత సామరస్యాన్ని పెంచి అన్ని మతాలు ఒకటే అని చెప్పి కర్ఫ్యూ లేని విధానాన్ని ఈ హైదరాబాద్లో తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకుంటూ ఉన్నాం మన ట్యాంక్ బండ్ అని చెప్పి. ఆ ట్యాంక్ బండ్లో ఆ బుద్ధుడి విగ్రహం ఉంది కదండి, అది పెట్టించింది ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా 1 కాదు 2 కాదు ఎన్నో వినూత్నమైన ఆలోచనలు చేసి ఈ తెలంగాణ విప్లవాత్మకమైన ఆలోచనలు చేసి ఈ తెలంగాణ సమాజంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తికి విగ్రహం పెట్టడం ఏమాత్రం తప్పు కాదు. మీరు అంటున్నారు అమీర్పేట చౌరస్తాలనే కాదు, ప్రతి ఒక్క దగ్గర ఆయన విగ్రహం పెట్టాల్సిన బాధ్యత మీపై కూడా ఉంది రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం పైన కూడా ఉంది. ఎందుకంటే ఇంత గొప్పగా ఈ తెలంగాణ సమాజానికి చేసిన ఎన్టీ రామారావు గారి గొప్పతనాన్ని విగ్రహాల రూపంలో మాత్రమే పెట్టేసి మీరు చేతులు దుడుపుకున్నాం అనుకుంటున్నారేమో. పాఠ్యాంశాల్లో పెట్టాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఎందుకంటే మీరు నిన్న అన్నారు, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారికి అభిమాని కానివారు ఎవరు ఉండరు. మీరు అన్నారు కదా, ఎవడన్నా అడ్డుకుంటా అంటే ఆ దుష్టుని మూసీ నదిలో కలుపుతా అని. అదే పౌరుషంతో మీరు ఇంకొకటి ఛాలెంజ్ కూడా తీసుకోవాల్సి, ఒక సంకల్పం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల ద్వారా మీరు బయటకు వచ్చి చెప్పారు కాబట్టి ఈరోజు మీరు ఒక సంకల్పం ఏమని చేసుకోవాలో తెలుసా? ఇంత గణనీయమైన చరిత్ర ఎన్టీ రామారావు గారి చరిత్ర మన తెలంగాణ యువతకి చెప్పాల్సి ఉంది. ఎన్టీ రామారావు గారి పౌరుషం గురించి, ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చిన సంస్కరణల గురించి నేటి తరం, మా తరం యువతకి చెప్పాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉంది రేవంత్ రెడ్డి గారు. మీరు పాఠ్యాంశాల్లో కూడా చేర్చి మా తరానికి, రేపు రాబోయే తరాలకి ఎన్టీ రామారావు గారి యొక్క గొప్పతనాన్ని, ఒకప్పుడు మన వాళ్ళు పటేల్ పట్వారీ చేతుల్లో ఎలా మగ్గిపోయేవాళ్ళు, వాళ్ళకి స్వేచ్ఛా విముక్తిని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా ఇచ్చారో, ఒకప్పుడు మన గడియల రాజకీయాన్ని గరీబోర్డు ఇంటి ముందుకు ఎలా తీసుకొని వచ్చాడో నేటి తరం యువత తెలుసుకోవాలి. ఒకప్పుడు ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి రాష్ట్రం గర్వించదగ్గ నేతలుగా, దేశం గర్వించదగ్గ నేతలుగా ఎలా చేశాడో ఎన్టీ రామారావు నేటి తరం తెలంగాణ యువత తెలుసుకోవాలి. ఎన్టీ రామారావు గారి పోరాట పటిమ నేటి తెలంగాణ యువతరం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మన హైదరాబాద్లో, ఈరోజు హైదరాబాద్ అంతా బాగుంది, డెవలప్మెంట్ అయ్యి, కానీ ఒకప్పుడు మన హైదరాబాద్లో కర్ఫ్యూ విధానం ఎలా ఉండేదో, మతాల మధ్య కల్లోహాలు ఎలా ఉండే, అలాంటి దాంట్లో మత సామరస్యం పెంచి అన్ని మతాలు ఒకే అనే విధంగా ఏ విధంగా చేశాడో నేటి మన తెలంగాణ యువతరం తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు నిన్న చెప్పిన మాటలు ఎంతో అద్భుతంగా చెప్పారు, ఏమని గర్వంగా చెప్పారు. ఈ విధంగా ఎవడడ్డొస్తాడో మూసీ నదులు కలుపుతా అని. శబాష్. అదే స్ఫూర్తితో ఒక సంకల్పం అనేది చేసుకోండి. ఎంతో గొప్పని మహనీయుడైన ఎన్టీ రామారావు గారి చరిత్ర ప్రతి తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకోవాలంటే మనం పాఠ్యాంశాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ఎన్టీ రామారావు గారి చరిత్రని చేర్చాల్సిన అవసరం మన ప్రభుత్వం పైన ఉంది.
ఇది మీరు ఒక ప్రభుత్వాధినేతగా తీసుకుని ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఇది పెద్ద అంశం ఏం కాదు, ఇదేం మనం పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. విగ్రహం ఎలాగా అనౌన్స్ చేశారు అదేవిధంగా ఇది కూడా మీరు అనౌన్స్ చేయాలని ఒక ఎన్టీ రామారావు అభిమానిగా నేటి తరం యువకుడిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి నాయకుడు గురించి నేటి తరం వాళ్ళు తెలుసుకుంటే ఆ స్ఫూర్తితో పనిచేస్తారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఇది అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో తిరుగులేని నేతగా ఎదిగి మన తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే తన పార్టీ నుంచి అభ్యర్థికి నిలబెట్టకుండా రాజనీతిని ప్రదర్శించి మన తెలుగు మన తెలంగాణ బిడ్డకి అత్యున్నత గౌరవం కల్పించిన ఎన్టీ రామారావు గారికి మన తెలంగాణ సమాజం నుంచి ఒక గుర్తుగా ఆయనకి నివాళులు అర్పిద్దాం, పాఠ్యాంశాల్లో చేర్చని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి రేవంత్ రెడ్డి గారు చేరాలి. ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానో ఇంకొక వ్యక్తిగానో కాదు, ఒక తెలంగాణ పౌరుడిగా రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ప్రతి నేత పైన ఉంది. ఎందుకంటే ఎంతోమందికి రాజకీయ అవకాశాలు ఇచ్చారు. ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీ క్యాబినెట్లో ఉండే ఎంతోమంది మంత్రులకి రాజకీయ అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇది ఎవరు ఇది పాఠ్యాంశాల్లో చేరస్తామంటే వ్యతిరేకించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుసు ఎన్టీఆర్ గారు అంటే ఏంటో, కిషన్ రెడ్డి గారికి తెలుసు ఎన్టీఆర్ అంటే ఏంటో, మీకు తెలుసు ఎన్టీఆర్ అంటే ఏంటో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలుసు ఎన్టీఆర్ అంటే ఏంటో, మీ క్యాబినెట్లో ఉన్న తుమ్మల గారికి తెలుసు ఎన్టీఆర్ గారు అంటే ఏంటో, ఈ తెలంగాణలో ఉండే ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి సంఘ సంస్కృతికి తెలుసు ఎన్టీఆర్ అంటే ఏంటో. మీరు ఈ నిర్ణయం తీసుకుంటే ఎవ్వరూ మీకు అడ్డు చెప్పరు. వీలైనంత త్వరగా విగ్రహం గురించి ఏ విధంగా అనౌన్స్ చేశారు అదేవిధంగా పాఠ్యాంశాల్లో కూడా ఎన్టీ రామారావు గారి పోరాట స్ఫూర్తిని ఈ తెలంగాణ సమాజానికి ఎన్టీ రామారావు గారు చేసిన సంస్కరణలు ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ని ప్రతి ఒక్కటి తెలియజేసే విధంగా ఆయన జీవిత చరిత్రని తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని కోరుకుంటూ ఉన్నాను ఒక తెలుగు వాడిగా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.